హాయ్ అండి, వెల్కమ్ టు కవితా సుశాంత్ బ్లాగ్స్. ఇది వచ్చేసి పల్లి కట్లెట్ అనమాట. సూపర్ టేస్ట్ ఉంటుంది. మన కాజు కట్లెట్ లానే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామండి పల్లీతో. ఓకేనా, ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. చూడండి, నేనైతే గ్లాస్ పల్లీలు పొట్టు తీసి పెట్టుకున్నాను, మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అనమాట. ఇదే గ్లాస్తోని మనం షుగర్ కూడా తీసుకోవాలండి. చూడండి, నేను ఒక గ్లాస్ పల్లీలు తీసుకున్నప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటాను గ్లాస్కి షుగర్ అనేది. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని, చూడండి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఎంత అంటే మనకు ఒక పావు వంతు అనమాట. ఇదేనా, గ్లాస్ పల్లీలకు కొంచెం తక్కువ షుగర్ వేసుకున్నాం కదా, ఒక పావు వంతు వాటర్ వేసుకొని మనం దీనైతే పాకం రానియాలన్నమాట. ఓకే, చూడండి దీంట్లోనే మళ్ళీ నేనైతే మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను. కొంచెం మిల్క్ పౌడర్ వేసినా పర్లేదు, వేయకుండా పర్లేదు, కానీ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనేసి నేనైతే మిల్క్ పౌడర్ కొంచెం తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఈ మిక్సీ వేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఇవి మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, మనకు పాకం అయితే తీగ పాకం వచ్చేసింది. చూడండి, తీగ పాకం వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో నేను ఇది మనం ముందుగా మిక్సీ చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా, పేస్ట్ ఇదైతే వేస్తున్నాను అనమాట. ఇది వేసి మనం బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా మిల్క్ పౌడర్ వేసుకున్నాం కదా దగ్గర, ఆ మిల్క్ పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఇదిగో చూడండి, నేను కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా మనం కలుపుకోవాలన్నమాట, కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయినప్పుడు మనమైతే స్టవ్ బంద్ చేసుకుందాం. ఇలా నాకు గట్టి పడ్డప్పుడు నేనైతే ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్నాను. ఇదంతా ఇప్పుడు దీనిపైన వేసుకొని సమానంగా చేసుకుందాం. చూడండి, ఇలా ప్లేట్ మొత్తం నెయ్యి రాసి కొంచెం దీనిపైన కూడా నెయ్యి వేసుకొని ఇలా అయితే నేను చేసి పెట్టుకున్నానంట. ఇది ఇప్పుడు మనకు కావాల్సిన విధంగా కట్ చేసుకుందాం. చూడండి, మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా కట్ చేసుకుంటే మనకు పల్లి కట్లెట్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా సేమ్ మనకు స్వీట్ షాప్లో కాజు కట్లెట్ ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అలానే ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ మాత్రం బాగుంటుంది. మిల్క్ పౌడర్ వేసినా పర్లేదు, వేయకపోయినా పర్లేదండి, అది మన ఇష్టం. నేను మిల్క్ పౌడర్ వేయకుండా కూడా ట్రై చేసిన, వేసి కూడా ట్రై చేస్తున్నాను అనమాట. వేయకుండా సూపర్ టేస్ట్ ఉందండి, వేస్తే ఇంకెంత టేస్ట్ ఉంటుందో చూడండి మీరే. వేయకుండా కూడా నాకు కాజు కట్లెట్ అనేది తిన్న ఫీలింగ్ ఉంది నాకు ఇది తింటుంటే. ఓకేనా, కాకపోతే ఇప్పుడు ఏంటంటే నేను మిల్క్ పౌడర్ వేస్ట్ చేశాను అనమాట, అంతే. వేయకుండా సూపర్ టేస్ట్ ఉంటుందండి, ఇష్టం, అది ఆప్షనల్. ఓకేనా, చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకు కొంచెం చల్లారితే ఇంకా సూపర్ ఉంటుందండి, గట్టి పడుతుంది కదా కొంచెం. ఇంకా చూడండి, చూడండి సేమ్ మనకు కాజు కట్లెట్ టేస్ట్ వస్తుందండి. చూడండి సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంచెం చల్లారింది అనుకోండి మనకి ఇది బాగుంటుంది ఇంకా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఎండిన తర్వాత మనకు కొంచెం చల్లారిన తర్వాత చూడండి ఎలా తునుగుతున్నాయో. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.